ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ఎందుకంటే నేను అన్నయ్య మద్రాసు నుంచి హైదరాబాద్ షూటింగ్ వస్తూ ఉంటాం కదా, అందుకోసం అమ్మ నాన్న ఇక్కడ ఉంటారని తమ్ముళ్ళు ఇక్కడ చదువుతాను. ఓకే. తర్వాత అనంతు బాబీ నాగార్జున స్ట్రీట్స్లో పనిచేయడం, అన్నయ్య అందులో చేస్తుండే. బాబీ ఏమో ఒక 10 పిక్చర్లు చేశాడు, మంచి సింగర్ మా బాబీ. నా తర్వాత వాడు తర్వాత నాగార్జున స్ట్రీట్స్లో పనిచేశాడు. ఎంతమంది మొత్తం మీరు? మేము చెప్పాలంటే 5 బ్రదర్స్ 5 సిస్టర్స్, 10 మంది మొత్తం. మా అన్నయ్య ఫస్ట్, తర్వాత మా అక్క తర్వాత ఒక అన్నయ్య 14 ఏళ్ళు బతికి పోయాడు. తర్వాత నేను, నా తర్వాత మళ్ళీ 3 చెల్లెళ్ళు, తర్వాత బాబీ, తర్వాత మళ్ళీ ఒక చెల్లి ఒక అనంత్ అంటే మన ఆర్టిస్ట్ అనంత్. అందరూ చాలా తక్కువ మంది తెలుసు. అనంత్ గారు కూడా రాజబాబు గారి బ్రదర్. అనంత్ కూడా వాడు కూడా ఏంటి నాగార్జున స్ట్రీట్స్లో పనిచేస్తూ దూరదర్శన్ స్టార్ట్ చేశారు. అనగనగా శోభ కథ. నేను పద్మనాభం గారు అప్పట్లో ఫ్లైట్లో వచ్చేవాళ్ళం. ఫస్ట్ సీరియల్ దూరదర్శన్ ఫస్ట్ సీరియల్ అదే. అప్పుడు ఈయన ధర్మాల సుబ్రహ్మణ్యం గారు రైటరు, ప్రభు గారు ఏమో కెమెరా డైరెక్షన్. అప్పుడు నా షూటింగ్ అనంత్ వచ్చాడు. ఓ సీన్ ఉంది, టెలిఫోన్ సీన్, మా తమ్ముడు చేస్తాడు, వాడు చేశాడు. దాని తర్వాత అనగనగా శోభ గారు అయిపోయి ఇంకొక సీరియల్ వచ్చింది. ప్రభు గారికి ధర్మాల సుబ్రహ్మణ్యం గారికి అప్పుడు రైటర్ అని చెప్పాడుగా, పరమానంద శిష్యులు రాయండి ఎంతగా సీరియల్ బాగుంటుందన్న రాశారు. నేను అక్కడ బిజీగా ఉన్నా. తర్వాత అనంత్ ఆ సీరియల్ చేశాడు పరమానంద శిష్యులు. అక్కడి నుంచి అనంత్ నెమ్మదిగా ఉద్యోగం వచ్చి వేషాలేడు. అలా ఇప్పుడు అందరూ వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఇంకోటి అన్నయ్య వల్ల అందరు బాగుపడ్డట, లేకపోతే ఎవరికో? మాకు ఒక మాట రాఘవేంద్ర గారు అడిగాడు, ఒరేయ్ నీ తర్వాత బ్రహ్మానందం, సుత్తివేలు, వీరభద్ర వీళ్ళందరూ వచ్చారు, బ్రహ్మానందం ఆలి వీళ్ళందరూ పైకి వచ్చారా, నువ్వు పైకి రాలేదు. వాళ్ళ ఇంట్లో కీర్తి కిరీటం లేదు, అందుకోసం కీర్తి కోసమైన వేషాలు వేయాలి. మా ఇంట్లో చార్మినార్ అంత కిరీటం ఉంది, కీర్తి కిరీటం. దాని మీద రాళ్ళు అమ్ముకోకుండా దాన్ని బూజు తొలుపుకుంటే అందంగా పెట్టుకుంటే చాలు. నా పిల్లలకే కాదు, నా మనవల మునిమనవలకి రాజుబాబు మా ముత్తాత అంటే అన్నం పెడతారు, అంత కీర్తి సంపాదించాడు. చాలు, తృప్తిరా నా కొడుక, తృప్తిరా, చాలురా అన్నారు ఆయన. అలాగా మనం ఇప్పుడు మా అన్నయ్య, మా అమ్మ నాన్న, పిల్లలు అందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు. మనవలు మునిమనవలు 18 మంది ఎంఎస్కి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయి ఇల్లు కార్లతో ఉన్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళంతా? రాజబాబు గారి పిల్లలు అమెరికా, నాకు ఒక పాప అమెరికా, మళ్ళీ అనంతకు ఒక కొడుకు అమెరికా, మళ్ళీ నేను ఇప్పుడు నిజాంపేటలో ఉంటా, పైన మా చెల్లాయి ఉంటుంది, దానికి 3 పిల్లలు అమెరికా, ఇంకో చెల్లాయి ఎస్ఎల్జీ హాస్పిటల్, దానికి 2 పిల్లలు అమెరికా, బాబీకి ఒక కూతురు, ఆ అమ్మాయి బెంగళూరు, అలాగే మా అక్క మనవలు అమెరికాలో. అలా అందరూ అదేంటంటే కేవలం నిజంగా కొన్నాళ్ళు ఇప్పుడు మా పాప ఉంది, అది ఒహాయో స్టేట్ చుంచినట్లో ఉంటుంది. నాకు 2 మనవలు, ఒక మనవడి పేరు సుశోభిత్, వాడి బీటెక్ అయిపోయి ఇప్పుడు ఎంబీఏ చేస్తాడు. రెండో వాడు సుశీల్, వాడు ఇంటర్మీడియట్. మా అల్లుడు ఏమో టీసీఎస్లో 25 years నుంచి, వాళ్ళు అక్కడ సిటిజన్ వచ్చేసింది, నలుగురు అక్కడే. వాళ్ళు ఒక 5 కోట్ల ఇంట్లో ఉంటున్నారు. నాకు ఇప్పుడే లేదు, నాకు బాబా మంచి రిటైర్మెంట్,